హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పటి నుంచి అయితే ఒక 7 వీడియోస్ ఆల్ఫాబెట్ సిరీస్ లంచ్ బాక్స్ ఐడియాస్ అయితే చేస్తున్నాను. అంటే ఏతో ఒక లంచ్ బాక్స్ రెసిపీ, బీతో లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే ఏతో ఏం చేస్తాను అనేది చూసేయండి. నెక్స్ట్ బీతో నేను ఏం చేస్తానో గెస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. లేదు మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా చెప్పండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే A to F అయితే చేస్తాను. ABCDEF ఈ 7 లెటర్స్ అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఒక 5 to 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. లంచ్ బాక్స్ అనే కాదు, ఈవెన్ ఇంట్లో అయినా తొందరగా ఏమన్నా చేయాలా, తొందరగా తినాలా, టైం లేదు అనుకున్నప్పుడు కానీ ఈ సింపుల్ రెసిపీస్ అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో అయితే ఏతో ఏం రెసిపీ చేస్తున్నా అనేది చూడండి. సో ఆల్ఫాబెట్ లంచ్ బాక్స్ ఐడియాస్లో ఏతో ఆవకాయ రైస్ ఎలా చేయాలో చూద్దాము. సో దానికైతే ముందుగా కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేదంటే గీ అయినా వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకు ఆవకాయలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఆయిల్. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక టమాటోస్ అయితే సన్నగా కట్ చేసుకోండి, లావుగా కట్ చేసుకోవద్దు. సో సన్నగా కట్ చేసుకుని ఒక టమాటో కూడా వేసి దానికి సరిపడా ఉప్పు, టమాటోస్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రైస్, ఒక 5 మినిట్స్ టైం అంతే. పసుపు కూడా వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే టమాటోస్ని కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ అయితే పూర్తిగా చల్లార్చుకొని వేడివేడి అన్నం ఏదైనా కలిపితే అవైతే అన్నం విరిగిపోతుంది. సో అన్నం కొంచెం చల్లారాక ఆ రైస్ యాడ్ చేసుకొని దాంట్లో మనకు ఆ రైస్కి సరిపడా ఆవకాయ, ఆ క్వాంటిటీని బట్టి ఆవకాయ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మనము నార్మల్గా రైస్లో ఆవకాయ వేసుకొని తినేదానికంటే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అని క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. రైస్ రెడీగా ఉంటే ఒక 5 మినిట్స్ టైం అంతే. సో లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా రెడీ చేయొచ్చు దీన్ని. ఎలాగో అందరి ఇళ్ళల్లో ఆవకాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఇట్లా అయితే చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఆయిల్ యాడ్ చేశాను, మీరు 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని టేస్ట్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ బీతో నేను ఏ రైస్ ఐటెం చేస్తాను, లేదా మీకు ఏదైనా రైస్ ఐటెం కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.